ఓకే, ఓవరాల్ అయితే కామెడీ వైజ్ అండ్ చిన్న చిన్న మెసేజ్ ఎమోషన్ వైజ్ మీకైతే ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. థ్యాంక్ యూ సార్. యావరేజ్. లాక్డౌన్ తర్వాత ఇదే మొదటిసారా సినిమా పరంగా ఎలా నచ్చింది అంటే ఏమేమి నచ్చిందంటే డైరెక్షన్, హీరో, మ్యూజిక్ అన్ని బాగున్నాయి. మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం పాండమిక్ మనకి ఒక మంచి మూవీ వచ్చింది. సో అందరూ థియేటర్స్ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. సేఫ్టీ మెజర్స్ అన్ని బాగున్నాయి. ఒక సీట్ వదిలేస్తారు. సో ఓన్లీ ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్. మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరిదండి? హీరో చెప్పింది తెలుగు మెసేజ్ కరెక్ట్ గా ఇచ్చారా డైరెక్టర్ గారు? నార్మల్ సొసైటీ బైక్ కింద పెట్టి పంపి సొసైటీ అంతా ఇప్పుడు ఎట్లా ఉందో అలాగే ఉంది. మన మైండ్ సెట్ ఏజ్ ప్రకారం మారుతూ ఉంటుంది కదా. సో దాని ప్రకారం సో మంచి రిఫ్రెష్మెంట్ మూవీయా ఆఫ్టర్ పాండమిక్? ఎస్. థ్యాంక్ యూ సో మచ్. అన్ని ప్రొఫెషన్ వాళ్ళని టచ్ చేస్తారు. అందరు కంపల్సరీ చూడాల్సింది. అంటే టైటిల్ చూడగానే దాని మీద పేషెంట్ ఉంటుంది అనుకున్నా కానీ దాని నెగటివ్ సినిమా అంతా తీశారు. టైటిల్ నెగటివ్, సినిమా పాజిటివ్. ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరు అనిపించింది? అందరూ ఎవ్రీ వన్ ఇస్ ఇంపార్టెంట్. అంటే ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంది. ఒకరు ఎక్కువ తక్కువ చెప్పడం. సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉందా? కంప్లీట్ స్టార్ట్ టు ఎండ్ ఎంటర్టైన్మెంట్. మెసేజ్ ఉందా? మెసేజ్ అర్థం చేసుకునే వాళ్ళకి ఉంది. అర్థం అది బలవంతంగా చెప్పలేదు మెసేజ్, అది ఎంటర్టైన్మెంట్ గా చెప్పలేదు. మరి రొమాన్స్ మినిమం పోర్షన్స్ లో ఉంది. ఓకే, మరి మే 1st కి రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పటిదాకా పోస్ట్ పోన్ అయింది. కరెక్ట్ గానే వచ్చారా? అందించారా కరెక్ట్ గానే ఎంటర్టైన్మెంట్? అంటే థియేటర్స్ లేక ఓపెన్ రాలేదు. సో మనకి ఎక్కడ అది ఏదో అవుట్డేటెడ్ మూవీ ఇచ్చాడు అనిపించలేదు. లోపల సేఫ్టీ మెజర్స్ గానీ సోషల్ డిస్టెన్సింగ్ గానీ ఎలా ఉన్నాయి? పర్ఫెక్ట్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మెయిన్ అంటే ఒకటి చెప్పాలి, టికెట్ రేట్స్ అందరూ ఏమనుకుంటారంటే ఆల్టర్నేట్ సీట్స్ కాబట్టి రేట్లు పెంచేసారనుకుంటున్నారు. రేట్లు ఏం పెంచలేదు, సేమ్ రేట్స్ ఉన్నాయి. సేఫ్టీ కూడా ఉంది. ఓ మంచి సినిమా కూడా ఉంది. అంటే అన్ని మన కోసం ఉన్నాయి. వచ్చి చూడటమే మనది లేట్. లాక్డౌన్ తర్వాత ఇదే మీ మొదటి సినిమా? నిన్న ఇది సార్ వండర్ ఉమెన్. వండర్ ఉమెన్ 1984. ఓకే, అదేలా ఉంది? నాకు దాంట్లో ఇదే దానికంటే ఇదే నచ్చింది. అంటే తెలుగు సినిమా అది ఫస్ట్ 20 minutes బాగుంది, యాక్షన్ బాగుంది. కానీ మెయిన్ ఇది ఎంటర్టైన్మెంట్ కామెడీతో చాలా అట్రాక్ట్ చేసింది. డైరెక్టర్ ఎలా అనిపించింది? అంటే బాగా హ్యాండిల్ చేసింది. అంటే ఇంత మంచి కామెడీ మూవీని ఇలా కాకుండా ఇంకా ఎలా చేసినా ఒక జబర్దస్త్ ప్రోగ్రామ్ అయిపోయింది. జబర్దస్త్ ప్రోగ్రామ్ కామెడీలా లేదు, ఇది ఇంకా బెటర్ కామెడీ ఉంది. పర్ఫెక్ట్ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రతి రివ్యూ చెప్తా, చిరంజీవి ప్రతి మెగా ఫ్యామిలీ రివ్యూ చెప్తా. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉందండి. బ్యాచులర్ మాత్రం ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎందుకంటే బ్యాచులర్ గురించి మొత్తం ఓవరాల్ సినిమా మొత్తం బ్యాచులర్ గురించి. బ్యాచులర్ ఎందుకంటే 26-27 ఏజ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి. భార్య లేకుండా ఇబ్బంది ఎలా ఉంటుంది, ఫ్యామిలీ ఉండాలి కంపల్సరీ అని ఒక డైరెక్టర్ మంచిగా ఒక సినిమా చేయడం జరిగింది. ఇక క్యారెక్టర్ ప్రకారంగా చూస్తే మొత్తం ఓవరాల్ గా సినిమా 30% వైజాగ్ లో చిత్రీకరించడం అనేది. సినిమా మాత్రం ఓవరాల్ గా సూపర్ అండి, అల్టిమేట్ ఉంటుంది. కానీ హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం ఇలా మామూలుగా ఇస్తాడు అంతే. అల్టైజ్ అంటే కిస్సులు మాత్రం ఎలాంటి లేవు. హీరోకు హీరో మధ్య కమ్యూనికేషన్ ఎలాంటి లేదు. నాకు డిసప్పాయింట్, చాలా డిసప్పాయింట్, చాలా మిస్ అయ్యాను. నేను డిసప్పాయింట్ అయినా ఈ విషయంలో. ఏ మూవీలో డైరెక్టర్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మే 1st కి రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. ఎట్లుంది?